హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. నేను మీకు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది రాయలసీమలో చాలా స్పెషల్. ఇది చాలామంది రకరకాలుగా చేస్తుంటారు కూడా. నేను చేసే పచ్చి పులుసు మా అమ్మ నేర్పిన పచ్చి పులుసు ఎలా ఉంటుందో చూసేద్దామా. ఫస్ట్ ఒక బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు హాఫ్ స్పూన్ వేస్తున్నాను. రెడ్ చిల్లీస్ వేస్తున్నాను. మనం కొంచెం స్పైసీ కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చండి. తర్వాత గార్లిక్ ఉంటాయి కదా, అలా అన్నా వేయచ్చు, లేదంటే కొంచెం దంచినట్టుగా చేసి వేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఫైనల్గా. ఇవన్నీ వేసుకుని చిటపటమన్న తర్వాత ఒకసారి కలుపుకుని ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. అది సన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక 4 మెంబర్స్కి అలా సర్వ్ అయ్యేలాగా ఉంటుందండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, చిటికెడు. ఇది మెయిన్ పులగమని చేసుకుంటాం కదా, రైస్ పెసరపప్పుతో, దాంతో బెస్ట్ కాంబినేషన్ అండి. ఎప్పుడైనా మనం పులగం పచ్చడి చేసుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం కారం ఎంత కావాలో దానికి బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాలండి. ఆనియన్స్ మరీ ఫ్రై అవనవసరం లేదు. అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతాయి కదా, కచ్చా పచ్చా టైప్, ఆ టైప్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు మనం జ్యూస్ టైప్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక లెమన్ సైజు టామరిన్ చింతపండు తీసుకుని దాని నుంచి వాటర్ తీస్తాం కదా, టామరిన్ జ్యూస్లో 2 to 3 స్పూన్స్ పల్లీల పొడి కొట్టి పెట్టుకుంటాం కదా ఫ్రై చేసింది, అది వేస్తున్నాను. తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేయాలండి. చిటికెడు కాదు, ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది సిమ్లో ఉంచుకుని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. అది వేసేసి సిమ్లో ఒక పొంగు రానియాలండి. జస్ట్ ఒక పొంగు అంటారు కదా, పైకి వస్తుంది మరగడము. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం అండి, అంతే. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్కి షిఫ్ట్ చేసుకోవడం. ఇది మామూలు రొటీన్గా పులగం పచ్చడి పెరుగు తింటారు కదా, పెరుగు బదులు ఇది కూడా తింటే కొంచెం వెరైటీగా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.